మా మ్యారేజ్ అయిన కొత్తలో మా మావయ్య గారు ఒక మాట అన్నారు. అండ్ అత్తయ్య గారు ఒక ప్రామిస్ చేశారు. ఆ 2 ఇద్దరు అన్న మాటలు విన్నాక చాలా షాకింగ్‌గా అనిపించింది. అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ అది షేర్ చేసుకునే ముందు నాకు ప్లేట్‌లో రైస్ ఉంది, బెండకాయ కర్రీ ఉంది, అండ్ పాపడ్ ఉంది, అండ్ ఆమ్లెట్ ఉంది. ఇన్ని ఉన్నా అలా కలుపుకొని ఒక బైట్ నోట్లో పెట్టుకోగానే ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ అనమాట. మళ్ళీ పచ్చడి, నెయ్యి వేసుకొని ఈ చిన్ని బొజ్జలోకి పంపించేసా అనమాట. అండ్ ఈరోజు లంచ్‌కొచ్చేసి బెండకాయ కర్రీ చేస్తున్నాను. టొమాటో మెంతం పప్పు చేస్తున్నాను. ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ వచ్చేసి టీ అనమాట. హస్బెండ్‌కి టీ పక్కా ఉండాల్సిందే మార్నింగ్ టైమ్‌లో. అండ్ అత్తయ్య గారు, మావయ్య గారు ఏమన్నారని చెప్తా అన్నా గదా! నార్మల్‌గా కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు మా మావయ్య గారు ఒక మాట అన్నారనమాట. ఏంటి అంటే, "మీ ఇద్దరే గవర్నమెంట్ జాబులొచ్చాక చేసుకోవచ్చు గదా!" అని చెప్పి అన్నారన్నమాట. "ఇంకా చదువుకొని మంచి జాబులు తెచ్చుకొని చేసుకోవచ్చు గదా! అలా చేసుకుంటే మిమ్మల్ని ఎవరేమంటారు" అని చెప్పి అన్నారనమాట. సో, ఆ మాట నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నార్మల్‌గా ఇలాంటి మాటలు మనం పేరెంట్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తాము. అండ్ ఇన్‌లాస్ నుంచి అసలు ఎక్స్‌పెక్ట్ చేయమనమాట. మా మావయ్య గారు అలా అనగానే షాకయ్యా. అప్పుడు ఫీలయ్యా అనమాట నేను. అంటే తప్పు చేశా నేను చాలా ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నాను. అప్పుడు అనిపిచ్చింది నాకు. అప్పటి వరకు ఏ ఫీలింగ్ కలగలేదనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటొచ్చేసి నార్మల్‌గా మనం హస్బెండ్స్‌ని నేమ్స్‌తో పిలుస్తాము. అంటే నేమ్స్ గానీ, వాళ్ళ పిల్లల పేర్లతో గానీ పిలుస్తారు. అంటే ఇంకెవరి ఇష్టాలు వాళ్ళయి అనమాట. బట్ నేనొచ్చేసి నిక్‌నేమ్‌తో పిలిసాను మా హస్బెండ్‌ని ఒకసారి. ఇంక అక్కడ ఉన్న రిలేటివ్ అలా పిలవద్దన్నారనమాట. అండ్ నేను పిలిచింది నిక్‌నేమ్‌తో గదా! నేమ్ గూడా కాదు గదా! అని బాధేసింది. ఎందుకో హర్టింగ్‌గా అనిపిచ్చి, ఇంకా డాబా పైకెక్కి ఇంకా అలకలు, ఏడుపులు స్టార్ట్ చేశామనమాట. నా వెనకే మా హస్బెండొచ్చారు. ఇంకా తను బతిలాడుతున్నారు. "నీకు నేను, అమ్మ ఏదైనా అంటే గదా! అది కదా!" అని చెప్పేసి ఇంకా తను బతిలాడుతున్నారు. అండ్ కొద్దిసేపయ్యాక అత్తయ్య వచ్చారనమాట. ఎందుకంటే రిలేటివ్స్ అందరూ ఉన్నారు గదా! సో, వీళ్ళెక్కడో ఉంటారులే అనుకున్నారు గానీ, కింద ఇల్లంతా వెతికేసి పైకొచ్చారనమాట. డాబా పైకి రాగానే మేమిద్దరం ఉన్నాము. "ఇంకేమైంది?" అని చెప్పి మా హస్బెండ్‌ని అడగానే, తను అలా అంటే లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అంటే నాకు రాదు గదా! సో, కంప్లీట్ నాది తెలుగు. ఇంకా అత్తయ్యకి మా హస్బెండ్ ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఇలా, ఇలా అని జెప్పేసని. ఇంకప్పుడు ఒక మాట అన్నారావిడ, "అవన్నీ ఎందుకురా! ఇవాళుంటారు, వాళ్ళు రేపు పోతారురా! నీకెందుకవన్నీ? నేను, రమేష్ ఏదన్నా అంటే పట్టించుకోవాలి" అని చెప్పేసని ఇంకప్పుడు అన్నారనమాట ఆవిడ. "నీకేది తక్కువ చెయ్యను. అందరితో ఈక్వల్‌గా జూస్తాను. కూతురివైనా, కోడలివైనా నువ్వే అని చెప్పి ఇవన్నీ పట్టించుకోవద్దురా! నా గొంతులో ప్రాణం ఉండగా నీకేది తక్కువ చెయ్యనురా" అని ఒక మాట అన్నారనమాట. అస్సలా మాటకి ఇన్ని 15 ఇయర్స్ అయిపోయింది. ఆవిడ అదే మాట మీద స్టాండ్ బై ఉన్నారనమాట అసలు నిజంగా. ఆ విషయంలో చాలా హ్యాపీ. అంటే ఏదో గొప్పగా నా ప్రతి దాంట్లో తోడున్నారు, హెల్ప్ చేశారు అని ఏదీ లేదు. ఎక్కడా లేదు. బట్ మాది మేమే, మా కష్టం మేమే, అన్నీ మేమే. బట్ అక్కడేంటి అంటే ఎక్కడ హర్టింగ్‌గా మాట్లాడింది గానీ, ఎక్కడ ఇది చేసింది గానీ లేదనమాట. మీలో ఎంతమందికి ఇలాంటి అత్తమామలు దొరికారు? ప్లీజ్ లైక్, షేర్. బాయ్ బాయ్.